బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్పోర్ట్లను కూడా రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పాస్పోర్ట్ ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలుంటుంది. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలో హింసాత్మకంగా మారడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 5 నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలోనే తాత్కాలిక పరిపాలనా యంత్రాంగానికి యూనిస్ సారథిగా నియమితులయ్యారు. ఈ ప్రభుత్వమే పాస్పోర్ట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమెకు దౌత్యపరంగా ఉన్న అన్ని రకాల వెసులుబాట్లు లేకుండా పోతాయి. ఆ పాస్పోర్ట్ వల్లే ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ దేశాధ్యక్షుడు దేశ పార్లమెంటును ఇప్పటికే రద్దు చేశారు. ఇక హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్లో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాలో చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి హసీనాపై హత్యా అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు హసీనాను తమ దేశానికి అప్పగించాలని తాజాగా బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ డిమాండ్ చేశారు. మన పొరుగు దేశం ఆమెకు ఆశ్రయం కల్పించడం విచారకరమని మీర్జా అన్నారు. అక్కడి నుంచి ఆమె బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతారని ఆరోపించారు. హసీనాను భారత ప్రభుత్వం న్యాయబద్ధంగా బంగ్లాదేశ్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. పలు అభియోగాల్లో ఆమెను విచారించాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆమెను విచారణ ఎదుర్కొనివ్వండని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల్లో వందల మంది బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాలకు హసీనా, ఆమె అనుచరులపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి.